సింహరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరికి అష్టమ శని నడుస్తుంది. అయినప్పటికీ అష్టమంలో శని వీరు బలంగా ఉన్నారు. చేసే కార్యక్రమాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారం కూడా సజావుగా ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడుల కోసం ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కలిసి వస్తాయి. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఒక అనుకోని సంఘటన చక్కగా మీకు ఎదురవుతుంది. అది మంచి ఫలితం అని చెప్పచ్చు. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్న చిన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో అవి సమస్య పోతాయి. వివాహం సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వస్తుంది. అయితే సంతానం సంబంధించిన వ్యవహారాల మటుకి కాస్త చికాకు కలిగే అవకాశం గోచరిస్తుంది. సంబంధం చేదాకా వచ్చి జరిపే అవకాశం లేకపోలేదు. ఏదైనా సరే కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, ఏదైనా ఆలోచన చేసేటప్పుడు 1-2 సార్లు చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా భూ సంబంధించిన వ్యవహారాలు, చార్టెడ్ అకౌంట్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సినీ కళా రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు సామాన్యంగా ఉందని చెప్పచ్చు. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది. ఫ్రెండ్స్కి దూరంగా ఉండడం చెప్పదగినది. దుర్వ్యసనాలకి దూరంగా ఎంతవరకు ఉంటే అంత మంచిది. అదేవిధంగా ఈ రాశిలో మించిన స్త్రీలకు మెంటల్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి అష్టమ శని నడుస్తున్నప్పటికీ ఏదో తెలియని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సప్తమంలో రాహు వీరికి కొంతవరకు అనుకూలంగా ఉన్న చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని చిక్కులు అనేవి ఉంటుంది. కోర్టు సంబంధించిన వ్యవహారాలు కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఎందుకు వెళ్ళామా, ఏం చేస్తున్నామా అని అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొన్నాళ్ళు ఎక్కడికైనా లీవ్ పెట్టి దైవ దర్శనాలకు వెళ్ళాలి, దూర ప్రాంత ప్రయాణం చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఇటువంటి బాధలు ఎప్పుడూ ఉంటాయి, ఎక్కడైనా ఉంటాయి. అయితే ఆలోచన మటుకు మారాలి. రాత ఇలాగే ఉంటుంది, మనం ఇలాగే ఉంటామని కాకుండా మనం ఏమి చేయాలి, దాని దగ్గర ప్రణాళికలు ఏంటి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ధైర్యం చేస్తే ఏదైనా చేయగలం. అదే ప్రతిదానికి భయపడుతూ వెనకడుగు వేయడం వల్ల మనమే నష్టపోతాం. జాతకం అనేది ఒక 50% ఉంటుంది, కానీ 50% మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇటు ఉద్యోగరీత్యా, వ్యాపారరీత్యా లేదా కుటుంబ పరంగా ఇబ్బందులు ఏవైనా సరే ధైర్యంగా నిలబడి ముందుకు వెళ్ళినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రం చదవడం, శని స్తోత్రం పఠించడం చెప్పదగినది. లేదా దుర్గా స్తోత్రాన్ని పఠించండి. విదేశీ సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కాలం చక్కగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే ఒత్తులతో దీపారాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు, శుక్రవారం నాడు కస్తూరి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేసి మొగలు పువ్వు, కుబేర కుంకుమతోటి కలిపి కుంకుమార్చన చేయండి. ఆ కుంకుమార్చన చేసిన రోజు బొట్టు కింద పెట్టుకోండి. ఎక్కడికి వెళ్ళినా సరే నరదిష్టి కావచ్చు, చిన్న చిన్న పనులు ఏమైనా ఆగిపోతే అవి సమస్య పోయి చక్కగా మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. ఏదైనా సరే మనకి భగవత్ సంకల్పం ఉండాలి, మన ప్రయత్నం మనం చేయాలి అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళండి. చక్కగా ఆ పరమేశ్వర అనుగ్రహం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in